బయ్యారి సారీస్ మే 8వ తారీఖున ఓపెనింగ్ జరగబోతుంది. ఎవరైతే షాపింగ్ చేస్తారో 3000 అండ్ అబౌవ్ ఫస్ట్ 200 కస్టమర్స్ కి సారీ రూపాయికే ఇచ్చేస్తున్నారు. ఇరాన్తో యుద్ధం వేళ అమెరికాకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. హర్ముజ్ ప్రాంతంలో భారీ విమానం గల్లంతైంది. ఫైటర్ జెట్లకు గాల్లోనే గ్యాస్ స్టేషన్గా పనిచేసేటువంటి బోయింగ్ KC-135 స్ట్రాటో ట్యాంకర్ అదృశ్యమైంది. ఫైటర్ జెట్లు, బాంబర్లు, ఇతర సైనిక విమానాలకు ఫ్యూయల్ సప్లై చేస్తూ ఉంటుంది ఆ విమానం. పర్షియన్ గల్ఫ్ మీదుగా ప్రయాణిస్తుండగా విమానం మిస్ అయినట్లుగా తెలుస్తోంది. అత్యవసర పరిస్థితి ప్రకటిస్తూ ఎమర్జెన్సీ సిగ్నల్ పంపింది విమానం. ఇక UAE నుంచి ఖతార్ మీదుగా వెళుతూ ఉండగా సంకేతాలు నిలిచిపోయినట్లుగా కూడా గుర్తించారు. అత్యవసర ల్యాండింగ్కు విమానం ప్రయత్నిస్తున్నటువంటి సమయంలో సముద్రంపైనే గుండ్రంగా పలుమార్లు తిరిగినట్లు ఫ్లైట్ రాడార్ 24 డేటాలో వెల్లడైంది. విమానం ఆచూకీ తెలుసుకునే పనిలో పడింది అమెరికా. ఇక విమానం కూలిపోయిందా లేదా కూల్చేశారా అనే కోణంలో కూడా దర్యాప్తు జరుగుతోంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, ఫైటర్ జెట్లకి లేకపోతే గాల్లో తిరిగేటువంటి విమానాలకి ఫ్యూయల్ సప్లై చేసేటువంటి భారీ విమానం తప్పిపోవడం అమెరికాకు ఒక ఎదురుదెబ్బనే చెప్పాలి. ఏంటి దానికి సంబంధించి రకరకాల ఊహాగానాలు, దీనికి సంబంధించి యుద్ధ పరిణామాల నేపథ్యంలో మిస్ అయిపోయినటువంటి విమానానికి సంబంధించి రకరకాలైనటువంటి వార్తలు వెలువడుతున్నాయి. అప్డేట్స్ ఏంటి, ఏ విధంగా చూడాలి? ప్రధానంగా ఇరాన్ తో జరుగుతున్నటువంటి ఉద్రిక్తతల మధ్య అమెరికాకు చెందినటువంటి బోయింగ్ విమానం ఏదైతే KC-135 స్ట్రాటో ట్యాంకర్ విమానం అయితే మరి గల్లంతైన పరిస్థితి కనబడతా ఉంది. అయితే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ UAE లోని ఆల్ఫ్రద్రా ఎయిర్ బేస్ నుండి టేకాఫ్ అయినటువంటి ఈ భారీ విమానం పర్షియన్ గల్ఫ్ మీదుగా ప్రయాణిస్తుండగా రాడార్ తో సంబంధాలు కోల్పోయినట్లయితే తెలుస్తున్న పరిస్థితి కనబడుతోంది. విమానం అదృశ్యమయ్యే ముందు గాలిలో అత్యవసర పరిస్థితిని సూచించే 7700 స్వాగ్ కోడ్ ను కూడా, అదే డిశ్చార్జ్ సిగ్నల్ ను కూడా పంపినట్లు ఫ్లైట్ రాడార్ 24 డేటా ఉంటుందో అది వెల్లడించిన పరిస్థితి కనబడుతోంది. దీనికి సంబంధించి ఈ KC-135 విమానాన్ని అంటే ఈ విమానం మొత్తం కూడా గాలిలో ఉన్నటువంటి ఫ్లైట్లకు కానీ, అది ఏదైతే జెట్ ఫ్లైట్లకు కానీ, బాంబర్ల ఫ్లైట్లకు కానీ అది మొత్తం కూడా గ్యాస్ ను సప్లై చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఆ విమానమే కనపడకుండా పోయిన పరిస్థితి అయితే కనబడతా ఉంది. ఖచ్చితంగా దీని ఆచూకీ కోసం ఇప్పటికే ఖతార్ కు సంబంధించినటువంటి గగనతలంలో మరి అమెరికా 2 విమానాలను పంపి కూడా మరి గాలిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఖతార్ గగనతలంలో ఈ విమానం సముద్రంపై వృత్తాకారంలో అంటే గుండ్రంగా తిరుగుతూ మరి అకస్మాత్తుగా పైకి ఎగిరినట్టు గుర్తించిన పరిస్థితి కనబడతా ఉంది. దీని ఆచూకీ కోసం అయితే మరి ఎయిర్ బేస్ నుండి కూడా హెలికాప్టర్లోకి రంగంలోకి దింపినట్టు సమాచారం వస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. సో ఇది కేవలం మరి సాంకేతికమైనటువంటి లోపమా, లేదంటే శత్రువుల దాడిలో ఎవరైనా గురి చేశారా, శత్రువులు ఎవరైనా దానిపైన దాడి చేశారా అనే కోణంలో కూడా ప్రస్తుతం అయితే ప్రాజెక్ట్ ఫ్రీడమ్ అనే దాని మీద కూడా మరి అమెరికా చర్యలు చేపట్టింది. దీనికి సంబంధించి ఇంకా అంటే అమెరికా రక్షణ శాఖ నుండి అయితే ఎలాంటి నిర్ధారణ ఇప్పటికైతే రాని పరిస్థితి కనబడతా ఉంది. అయితే పర్షియన్ గల్ఫ్ ప్రాంతాల్లో తీవ్రమైనటువంటి ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో అక్కడ తరచుగా ఈ GPS సిగ్నల్స్ కోల్పోవడం వల్ల కూడా ఇట్లాంటివి జరుగుతుంటాయని కూడా మరి విశ్లేషకులు అయితే చెప్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. రాడార్ నుండి విమానం అదృశ్యం కావడానికి కారణాలు ఏమి అయి ఉండొచ్చు అనే దానిపైన కూడా మరి ఆరాధిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఖచ్చితంగా దీనికి సంబంధించి కొంత అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నారు. అయితే గత 2 నెలల క్రితం కూడా మార్చిలో కూడా సేమ్ ఇదే KC-135 విమానం కూడా మరి అమెరికా విమానం ఏదైతే ఉందో అది కూడా ఇంకొక విమానం ఏదైతే ఉందో 135 సేమ్ ఇట్లాంటి విమానమే మార్చిలో కూడా ఒకటి మిస్ అయింది. ఇప్పుడు ఇది మిస్ అవ్వడంతో ఒక్కసారిగా అమెరికా కొంత ఆందోళన పడుతున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. అయితే విమానం రాడార్ సాంకేతిక లోపాల వల్లనే మరి ఎక్కడైనా ల్యాండ్ అయిందా, లేక కుప్ప కూలిందా, లేదంటే శత్రువులు ఎవరైనా దీనిపైన దాడి చేశారా అనేది ఒక క్లారిటీ రావాల్సిన అవసరం అయితే ఉంది. ఖచ్చితంగా ఇప్పుడు ఈ విమానం గురించి అయితే ఇప్పటికే అమెరికా టెక్నాలజీ మీద విపరీతమైనటువంటి విమర్శలు ప్రపంచ దేశాలు చేస్తూ ఉన్నాయి, అనుమానాలు కూడా వ్యక్తం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. మొన్నటి వరకు కూడా జరిగిన యుద్ధంలో ఎన్నో సేవలు అందించినటువంటి పరిస్థితి ఉంది. ఆర్థికంగా యుద్ధంతో ఎంత నష్టపోయిందో తెలిసినటువంటి పరిస్థితి. ఇది అతి ఖరీదైందని చెప్పడానికి కూడా లేదు. అతి ఖరీదైనటువంటి ఈ విమానం మిస్సింగ్ తోటి ఏంటి అసలు ఈ జరిగినటువంటి ఈ ప్యాటర్న్ ఎలా చూడాలంటారు మనం?
స్పష్టంగా అంటే ఇది రెండో తప్పిదం అనుకోవచ్చు మురళి. ప్రధానంగా ఫస్ట్ మార్చ్ లో కూడా సేమ్ ఇదే విమానం అంటే ఈ మోడల్ కు సంబంధించినట్టు KC-135 విమానం ఆల్రెడీ ఒకటి కోల్పోయింది. దాని ఆచూకీ ఇప్పటి వరకు తెలియని పరిస్థితి ఉంటుంది. మరోసారి కేవలం 2 నెలల వ్యవధిలోనే మరొకసారి ఇలాంటి విమానం, ఎందుకంటే విమానాలకి ఇంధనాన్ని నింపేటువంటి ఈ ఇంధనం ఈ ఫ్లైట్ కనబడకపోవడంతో ఒక్కసారిగా మరి వాళ్ళ సాఫ్ట్వేర్ ఎయిర్ బేసెస్ లో వాళ్ళ సాఫ్ట్వేర్ కానీ వాళ్ళకు ఉన్నటువంటి మొత్తం సమాచారం కానీ ఖచ్చితంగా ఎక్కడో మరి అమెరికా కొంత వెనుకబడి ఉంది అనేది కూడా స్పష్టంగా అర్థమవుతుంది. సిగ్నల్స్ వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం అయితే సిగ్నల్స్ కొంత లోపం ఉంది. ఎందుకంటే ఈ గల్ఫ్ దేశాల్లో ఇప్పుడు ఏదైతే ఇరాన్ చేస్తున్నటువంటి దాడుల్లో కానీ గల్ఫ్ దేశాల్లో కానీ అటు ఇజ్రాయెల్ లో కానీ అమెరికాకు సంబంధించినటువంటి ఎయిర్ బేస్లలో కానీ ఎక్కడైనా కొంత సిగ్నల్ ప్రాబ్లం అనేది ఉంది. దాని వల్ల ఏమైనా ఇది మిస్ అయిందా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తా ఉన్నారు. ఇది అమెరికాకి అయితే కొంత షాక్ అనే చెప్పుకోవచ్చు. మురళి, చూడాలి మరి ఆ విమానం దొరుకుతుందా, మరి గత నెలలో మిస్ అయినటువంటి సేమ్ విమానం లాగే ఇది కూడా మిస్ అవుతుందా ఏంటి అనేది కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సత్య. ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో ఇరాన్ ప్రమేయం ఏమైనా ఉందా? ఇరాన్ తన అప్డేటెడ్ టెక్నాలజీతో ఈ విమానాన్ని మాయం చేసిందా, లేకపోతే కూల్ చేసిందా, లేకపోతే సాధారణంగా వచ్చేటువంటి సాంకేతిక సమస్యతోనే ఈ స్థాయిలో ఇంధనాన్ని నింపేటువంటి భారీ విమానం మాయమైపోయిందా అనేటువంటి అనుమానాలు అయితే కలుగుతున్నాయి. ఇరాన్తో యుద్ధం వేళ అమెరికాకి ఇది భారీ ఎదురుదెబ్బనే చెప్పాలి. హర్ముజ్ ప్రాంతంలో భారీ విమానం అయితే గల్లంతైపోయింది. ఫైటర్ జెట్లకు గాల్లోనే గ్యాస్ స్టేషన్గా పనిచేసేటువంటి బోయింగ్ KC-135 స్ట్రాటో ట్యాంకర్ మాయమవడం ఒకంత అమెరికాకు ప్రస్తుతం తలనొప్పిగా మారింది. ఫైటర్ జెట్లు, బాంబర్లు, ఇతర సైనిక విమానాలకు కూడా ఫ్యూయల్ సప్లై చేస్తూ ఉంటుంది ఈ విమానం. పర్షియన్ గల్ఫ్ మీదుగా ప్రయాణిస్తుండగా విమానం మిస్ అయినట్లుగా కూడా గుర్తించారు. అత్యవసర పరిస్థితి ప్రకటిస్తూ ఎమర్జెన్సీ సిగ్నల్ పంపింది విమానం. UAE నుంచి ఖతార్ మీదుగా వెళుతూ ఉండగా సంకేతాలు అయితే నిలిచిపోయాయి. అత్యవసర ల్యాండింగ్కు విమానం ప్రయత్నిస్తున్న సమయంలో సముద్రంపైనే గుండ్రంగా పలుమార్లు తిరిగినట్లు ఫ్లైట్ రాడార్ 24 డేటాలో అయితే వెల్లడైంది. విమానం ఆచూకీ తెలుసుకునే పనిలో పడింది అమెరికా. అయితే విమానం కూలిపోయిందా లేక కూల్ చేశారా అనే కోణంలో ప్రధానంగా దర్యాప్తు జరుగుతోంది.